9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామయ్యంపేట శివారులో సిద్దిపేట రోడ్డులో ఉన్న 481 సర్వే నెంబర్ గల వ్యవసాయ భూముల్లో గత 4 రోజులుగా ట్రాన్స్ఫార్మర్ వైర్లు తెగిపోయి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రబీ సీజన్ లో వేసిన పంట పొలాల్లో నారుమడ్లు ఎండిపోయి కరెంటు లేక నానావస్థలు పడుతున్నామని రైతన్నలు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న తీరు ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రామయ్యపేట విద్యుత్ ఏఈ పెంట్యా నాయక్ ను వివరణ కోరగా మండల పరిధిలో వ్యవసాయ రైతులు వినియోగదారులు అధికారుల ఆదేశాల మేరకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని తమ సంస్థకు సహకరించినట్లయితే తాము వెంటనే రైతుల ట్రాన్స్ఫర్ వైర్లు కనెక్షన్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఏం కట్టకుండా వేరు లేదు, కనెక్షన్ లేదా, అది అవతలికి వెళ్ళేది మనదే అన్నట్టు. అది అంతా దున్నిపెట్టి మొత్తం నీళ్ళది ఇటే తీస్తే నీళ్ళది అన్నారు కదా. లేదు లేదు ఇటు ముందకు వస్తుంది ఇందాక ఇక్కడ మధ్యలో ఇంకా వైరు 4 రోజులు అయింది తెగిపోయి. కరెంట్ వల్ల నిర్లక్ష్యము. 4 రోజులైనా ఇప్పటికీ పట్టించుకుంటలేదు. వాళ్ళకి ఏమన్నా మామూలు ఇస్తే పట్టించుకునే వాళ్ళేమో, మరి మేమేమో పేదలం కాబట్టి ఇవ్వలేకపోయినాం. ఉన్నోళ్ళు అయితే ఇస్తున్నామో. జీతాలు తక్కువ ఉన్నాయి కదా, వాళ్ళకి కాయదాలు కావాలి కదా, వాళ్ళకి కాయదాందుకు సరిపోతలేవు. పట్టణంలో గల సిద్దిపేట రోడ్లో ట్రాన్స్ఫార్మర్ మీదకి వెళ్ళి 2 పోల్ల మట్టము కరెంటు వైర్ రోడ్లో ట్రాన్స్ఫార్మర్ మీదకి వెళ్ళి 2 పోల్ల మట్టము కరెంటు వైరు తెగిపోయింది. అది 4 రోజుల క్రితం. 4 రోజుల క్రితము కరెంటు వైరు తెగిపోయిన విషయము రామాయంపేట కరెంట్ అధికారులకు లైన్మెన్లకు విన్నవించడం జరిగింది. 4 రోజులైన నేటి వరకు వాళ్ళ నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదు. వాళ్ళు పట్టించుకోకపోవడంతో రైతులు నాటు వేసుకోవడానికి పొలం దున్నిన వాళ్ళ భూములన్నీ ఎండుకపోతున్నాయి. ఈరోజు మళ్ళీ రైతులు ఏం చేయాలి? మళ్ళీ ట్రాక్టర్కు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ దున్నించుకోవాలి, మళ్ళీ నాటేయాలి. కరెంటు వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి రైతులు బలి అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అధికారులు మాత్రము మళ్ళా పడుకొని నడుస్తున్నారు. కాబట్టి దీనిపైన ఈ అధికారుల పైన ఏఈ గారు
దీనికి సంబంధించిన లైన్మెన్ ఎవరైతుండ్రో వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, అధికారులేమో ఇంత నిర్లక్ష్యం చేస్తారు. ఒకవేళ ఆ వైరుకు తగిలి ఎవరన్నా చనిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఈ అధికారులే బాధ్యులు. కాబట్టి వీరిపైన తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అది అతి తొందరలో ఒకవేళ చేయకుంటే దీని మీద ఎలాంటి కార్యక్రమం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఇట్లు మీ పాతూరి రాజు. జైబీ. ఆడ సర్వే నంబర్ రాసిస్తేనే ఈడ వచ్చి వేస్తామని అన్నారు, వేయలేరు. నిన్న ఫోన్ చేస్తే నిన్న వస్తున్నామని అన్నారు. ఏదో కాసారం కావాలన్నారు. కాసారం కూడా అన్న చెప్పిండు, కాసారం గురించి కూడా చెప్తే వేస్తామని అన్నారు. మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఏది లేదు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే మీరు బిల్లు కట్టేదాకా వెయ్యము అని మాట్లాడుతుంది. ఎన్ని రోజులైంది తెగిపోయి? 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి ఇంతవరకు అది పట్టించుకునేటోళ్ళు లేరు ఎవరు కూడా. అది నేను కూడా ఇక్కడ రావుతాయి అట్లా అని చెప్పిన ఆయనకు కూడా, కరెంట్ ఆయన ఉన్నది కూడా అంత పర్యలు వాస్తుంది. అది ఎండకపోతుంది సార్ అంటే జర ఈ రోజు అయితే వెయ్యుర్రి, వేస్తే రేపైనా సరే బిల్లు ఇవ్వాలి, సాయంత్రం వరకు అయినా సరే బిల్లు కడతా అని చెప్తే కూడా ఆయన నేను వెయ్యా అని మాట్లాడుతుండు. అంటే ఆ చర్య తీసుకోవాలి ఏ డిపార్ట్మెంట్ అయినా, అది కోరుతున్నాను. పెంచే నాయకు ఏ ఎలక్ట్రిసిటీ రామంటే అగ్రికల్చర్ వినియోగదారులతో నా యొక్క విన్నపము. ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, కొత్త పంట స్టార్ట్ అయింది కాబట్టి అందరు కన్వర్లు వాళ్ళ బిల్లుకు అగ్రికల్చర్ సంబంధించిన బిల్లు, ఇంటికి సంబంధించిన బిల్లు కట్టుకొని అందరు రెగ్యులర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు గత సంవత్సరం నుంచి మనకు డ్యూ ఉన్నాయి, అంతకుముందు డ్యూ ఉన్నాయి, అన్నీ రెగ్యులర్ చేసుకుంటే మేము ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా సప్లై ప్రొవైడ్ చేస్తాము. ఈ ఇంటరప్షన్ ఒక అవుతుందంటే మనకు కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఈ పేమెంట్ చేసుకుంటే మేము ఫ్రీ సప్లై ఎలాగో రోజుకో రూపాయి కాబట్టి డైలీ మంత్కి 30 రూపాయలు అనేది అమౌంట్ పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇది అందరు కన్వర్లకు విజ్ఞప్తి, అందరు కట్టుకోవాల్సిందిగా నా ఒక